హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంట్లోనే మంచిగా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను. ప్లీజ్ అండి, లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. పూర్తిగా లాంగ్ వీడియోస్ అనేది మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా 1.5 లీటర్ పాలు కాచి చల్లారి పెట్టుకోవాలి. మీగడ పైన కట్టిద్ది, ఆ మీగడ అనేది పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత 1.5 లీటర్ పాలకి నేనైతే 150 గ్రామ్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. 30 గ్రామ్స్ బాదం పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు. బాదం పొడి ఏ కంపెనీ వాడుతున్నానో చూపిస్తాను, ఒకసారి చూడండి. క్లాసిక్ బాదం మిక్స్ అనేది నేను వాడుతున్నాను. మీకు నచ్చిన కంపెనీ వాడొచ్చు, నేనైతే ఇది వాడుతున్నాను. ముందుగా 30 గ్రామ్స్ బాదం మిక్స్ అనేది మిల్క్ లో వేసేసుకుందాం. చూసుకోండి, నేను నార్మల్ గా కొలతలు చూపిస్తున్నాను. మీరు తీసుకునే పాలను బట్టి పాలల్లో ఆ కలర్ ఎంతవరకు తిక్కుగా ఉంటుందో, లైట్ గా అయితే లైట్ గా, తిక్కుగా అయితే తిక్కుగా. బాదం పాలకైతే తిక్కుగా కలర్ ఉంటేనే బాగుంటుందండి. అలాగే 150 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగరు మనకి మొత్తం మిక్స్ చేసిన తర్వాత షుగర్ సరిపడే దాన్ని బట్టి చూసుకోండి, తగ్గితే కలుపుకోవచ్చు. ఒకవేళ షుగర్ ఎక్కువైతే మీ ఇంట్లో కాచిన పాలు ఉంటే పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి షుగర్ మొత్తం మిల్క్ లో కరిగే వరకు మంచిగా కలిపేసుకోవాలి. టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని, షుగర్ కనుక ఎక్కువైతే మిల్క్ యాడ్ చేసుకోండి, లేదు సరిపోయింది అనుకుంటే ఓకే. కలర్ అయితే ఇలా థిక్గా వస్తేనే బాగుంటది కలర్. పంచదార అయితే కరిగిపోయిందండి. ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం షుగర్ సరిపోయిందో లేదో. షుగర్ అయితే సరిపోయిందండి. షుగర్ కొంచెం ఎక్కువ ఉంటేనే, మరీ ఎక్కువ కాకూడదు, కొంచెం ఎక్కువగా ఉంటే మనం ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఆ కూలింగ్ కి ఈ షుగర్ అనేది సరిపోతుంది. మరి కరెక్ట్ గా వేస్తే పాలు కూలింగ్ అయినప్పుడు షుగర్ తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు మనం నార్మల్ గా మామూలు టెంపరేచర్ లో ఉన్నప్పుడు స్వీట్ చూసినప్పుడు ఎక్కువగా అనిపించాలి, అప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే మనకు సరిపోతుంది స్వీట్. జీడిపప్పు పలుకులు యాడ్ చేసేసుకుందాం. ఇదైతే 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. 2 గంటల తర్వాత ఎలా ఉందో సర్వ్ చేసుకొని ఒకసారి తాగి చెప్తాను మీకు ఎలా ఉందో. లేదా మా పెద్దోడు తాగి చూపిస్తాడు, చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 2 గంటల తర్వాత బాదం పాలు అనేవి ఫ్రిడ్జ్ లోంచి తీసాను. ఇప్పుడు ఇది ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేద్దాం. నేనైతే మా పెద్ద బాబుకి టేస్ట్ చూడమని ఇస్తున్నాను, చూడండి వాడేం చెప్పాడో. తాగు. కార్తీక్ ఎలా ఉంది టేస్ట్? సరిగ్గా చెప్పాలి, ఒకసారి తాగేసి చెప్పు అది మొత్తం. ఎలా ఉంది కార్తీ? ఓకే, థ్యాంక్ యూ.